నమస్కారం. నారీ భేరీ కార్యక్రమానికి స్వాగతం. ముందుగా అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, జీవన విధానాలకు ప్రతీక బతుకమ్మ. తెలంగాణలో మాత్రమే జరిగే ఈ ప్రత్యేక బతుకమ్మ పండుగ నేడు సంబరాలతో ఊరువాడ సందడిగా మారాయి. ఏ ఇంటి ముందు చూసినా, ఏ వీధి కూడలిలో చూసినా మహిళలు బతుకమ్మ ఆడుతూ కనిపిస్తున్నారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు గౌరమ్మ ఉయ్యాలో అంటూ బతుకమ్మ పాటలు పాడుతూ కనిపిస్తున్నారు. అటు దసరా పండుగ ఉత్సవాలు అలరిస్తున్నాయి. 9వ తేదీన మొదలైన బతుకమ్మ సంబురాలు సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి. ఈ నేపథ్యంలో బతుకమ్మ పండుగ ఎలా పుట్టింది, ఎందుకు ప్రజలంతా ఈ పండుగను అంబరాన్నంటే ఉత్సాహంతో జరుపుకుంటారు, బతుకమ్మ విశిష్టత, పరమార్థంపై చర్చను చేపట్టింది నారీ భేరీ. సుజాత గారు, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు గౌరమ్మ ఉయ్యాలో అంటూ తెలంగాణ మొత్తం మారుమోగిపోతోంది. అసలు బతుకమ్మ విశిష్టత ఏంటి? బతుకమ్మ పండుగ వేళ పూల పరిమళాలతో పరిమళిస్తున్న తెలంగాణ ప్రజలందరికీ, ప్రపంచవ్యాప్తంగా ఈ పండుగను సంతోషంగా జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పండుగ బతుకమ్మ పండుగ అంటేనే పూల పరిమళం, ఇది పూల గోపురం. ఈ పండుగ విశిష్టత చెప్పాలి అంటే బతుకమ్మ ఆట పాట, బతుకమ్మ పేర్చే విధానం అన్నీ కూడా కలబోసుకున్న ఒక సమ్మేళనం. ఊరూరా ఊరేగే బతుకమ్మ నీకు వేవేల వందనాలు మాయమ్మ అమ్మ. ఊరూరా ఊరేగే బతుకమ్మ నీకు వేవేల వందనాలు మాయమ్మ. బతుకమ్మ బతుకమ్మ మా బతుకు నీవమ్మా, బతుకమ్మ బతుకమ్మ మా బతుకుల నీయమ్మా. ఇట్లా బతుకునిచ్చే తల్లిగా బతుకమ్మ ఆదిశక్తి రూపంగా మనం కొలుస్తూ ఉన్నాం. అయితే బతుకమ్మ పండుగ ఎలా పుట్టింది అనే నేపథ్యాన్ని చూస్తే, ఇది అంటే మనిషి విశ్వాసాల నుండి, ముఖ్యంగా తెలంగాణ ప్రజల నమ్మకాల నుండి, విశ్వాసాల నుండి, మనకు లభించిన చాలా పౌరాణిక కథల నుండి, సామాజిక పరమైన అంశాల నుండి కూడా దీనికి నేపథ్యం కనిపిస్తుంది. అమ్మవారిని ఈ దసరా నవరాత్రి వేళల్లో బతుకమ్మ మొదటి రోజు మనం పెత్రమావాస్యగా చెప్పుకుంటాం. ఈ పెత్రమావాస్య తెల్లారి నుండి, పాడ్యమి నుండి దుర్గా నవరాత్రులు ప్రారంభమవుతాయి. అట్లాగే 9 రోజులు బతుకమ్మ పండుగ జరుపుకొని 9వ రోజు మనం సద్దుల బతుకమ్మను కూడా చాలా ఘనంగా జరుపుకుంటాం. అయితే ఇక్కడ విడదీయరాని అనుబంధము, విడదీయరాని బంధం కొంత ఈ పండుగలో కనిపిస్తుంది. బతుకమ్మను మనం పూల గోపురంగా చూస్తే ఈ స్త్రీశక్తి సమారాధ్యంగా, శ్రీచక్ర రూపంగా, మేరు ప్రస్తారంగా అమ్మవారు కనిపిస్తారు ఇక్కడ. అయితే సాధారణంగా పండితులందరూ అంటే తెల్లవారుజామున ఎప్పుడో లేచి వేదాలు చదువుకొని వాళ్ళు పౌరాణికతనంతా వాళ్ళ చేతుల్లోకి తెచ్చుకొని అమ్మవారిని కొలుస్తున్న రూపంలో తెలంగాణ బిడ్డలు, మన ఆడపిల్లలు వాళ్లకు వాళ్ళుగా స్వతహాగా సృష్టించుకున్న పండుగగా కూడా మనం దీన్ని చెప్పుకోవచ్చు. వరలక్ష్మి గారు, బంతి, చేమంతి, తంగేడు, గుమ్మడి పూలు ఇలా చాలా రకాల పూలతోటి ఇంద్రధనస్సులా బతుకమ్మను పేరుస్తూ ఉంటారు. ఇలా తయారు చేయడంలో పరమార్థం ఏంటంటారు? ఈ బతుకమ్మ పండుగ ప్రత్యేకత చెప్పుకోవాలంటే తెలంగాణలోనే విశిష్టమైన పండుగగా చెప్పుకోవచ్చు, మరెక్కడా కనబడదు. మరి ఏ పూజ చేసినా భగవంతుని కానీ దేవి శక్తి స్వరూపిణులకు పువ్వులతో మనం పూజిస్తాము, ఆరాధిస్తాము. కానీ ఇక్కడ విశిష్టంగా చెప్పుకోవాల్సింది తెలంగాణలో ఈ బతుకమ్మ పండుగకి పువ్వుల్ని పూజిస్తాం. ఇది వెరైటీగా ఉంది, మీరు గమనించండి. ఇది ఇప్పుడు పుట్టింది కాదు, మరి 1100 సంవత్సరాల కింద ఈ పువ్వులతో బతుకమ్మలను పేర్చి ఈ పువ్వుల్ని పూజించడం, మరి ఈ పువ్వుల మధ్యలో ఒక తమలపాకులో మనము పసుపు ముద్దని అమ్మవారిగా చేసి గౌరీదేవిగా శక్తి స్వరూపినిగా ఆవాహనం చేసుకుని పూజిస్తాము.
అది ఈ తెలంగాణ ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు. పువ్వుల్లో ఏ సీజన్లో ఇది జరుగుతుంది అని మనం ఆలోచిస్తే ఇప్పుడు ఈ వర్షాకాలం దాటిన తర్వాత శీతాకాలం మధ్యలో ఈ పండగ వస్తుంది. అంటే మొన్నటి వరకు వర్షాలు మరి విపరీతంగా కురిశాయి. ఆ వర్షానికి వచ్చిన నీళ్లు కుంటల్లో, చెరువుల్లో, బావుల్లో బాగా నిండిపోతాయి. మరి ఆ నీళ్ళల్లో నీరు నిండుతాయి, కలకల్లాడుతాయి, పంటలు కలకల్లాడుతుంటాయి. జొన్న, సజ్జ, మరి మొక్కజొన్న ఇలాంటి పంటలు చేతికి అందొస్తుంటాయి. అంతేకాకుండా ఈ పువ్వులు కూడా ఈ వర్షాలకు విపరీతంగా పూస్తాయి. ప్రకృతిలో దొరికే పువ్వులు సేకరించి ఇంటికి తెచ్చుకోవడంలో దాంట్లో కూడా మనకు మెడికేటెడ్ వాల్యూస్ ఎఫెక్ట్ మనకు ఉంటుంది. అంటే ఇంట్లోకి తెచ్చినంత మాత్రాన్ని మనకు ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తాయి. మరి వాటిని పృషించి మనం చేత్తో ముట్టుకుని ఆ బతుకమ్మని పేర్చడంలో కూడా ఆ పువ్వుల మెడికేటెడ్ వాల్యూస్ మన శరీరం గ్రహిస్తుంది. అది కొంత మనకు అనారోగ్యాల్ని దూరం చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. మరి లెక్క ప్రకారం చూసి ఇప్పుడున్న గవర్నమెంట్ విశిష్టంగా ఆదరణ దాని గురించి పరిశీలించి మరి పరిశోధనలు చేసి ఆ కథల్ని వెలికి చేస్తున్నారు. మరి ఈ వేదిక ద్వారా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాము. తెలంగాణ అభివృద్ధి కోసం మన మహిళలు కూడా ఎంతో పాటుపడాలంటే బతుకమ్మ కూడా ఒక ఆదర్శంగా తీసుకుని మనం ముందుకు సాగాలి. ఈ పువ్వుల పండుగని మనం ఇంకెంత ఆదర్శంగా జరుపుకోవాలని, ఆనందంగా జరుపుకోవాలని కోరుతున్నాను. లక్ష్మీదేవి గారు, కేవలం పాత తరం వారే కాదు, ఈ తరం అమ్మాయిలు కూడా బతుకమ్మ ఆడడానికి ఎంతో ఇష్టపడుతున్నారు, ముందుకొస్తున్నారు. ఈ మార్పుని ఏ విధంగా చూడాలంటారు? బతుకమ్మ పండుగ వైశిష్ట్యాన్ని మనం చూస్తే కనుక ఋగ్వేద కాలం నాడు కూడా అప్పటి నుంచి సీజన్కి సంబంధించిన ఉత్సవాలు ఉన్నాయి. వీటిల్లో బతుకమ్మ ఉత్సవం కూడా ఒకటి. తర్వాత కాలంలో పూజా విధానాలు రకరకాలుగా మారుతూ వచ్చినప్పుడు, శాక్తేయ పూజా విధానం వచ్చినప్పుడు దుర్గని పూజించడం అట్లాంటివన్నీ వచ్చాయి. కానీ తెలంగాణ ప్రాంతంలో ఋగ్వేద కాలం నుంచి అంటే క్రీస్తు పూర్వం 6 లేదా 7,000 ఏళ్ల నుంచి వరుసగా ఇప్పటి వరకు వస్తుంది, ఇంకా ముందర కూడా ఉంటుంది. అందుచేత మార్పుని అనుకోవట్లేదు నేను. రెండవ అంశం, ఇవాళ యువత ఏ రకంగా ఉన్నారంటే చాలా వరకు పాతకాలం నాటి అభిప్రాయాలను అంగీకరించరు, కొత్తవి పాశ్చాత్య ధోరణులవి అంగీకరిస్తారు. అయితే దీన్ని మాత్రం కంటిన్యూ చేయడానికి నేను అనుకోవడం ఏంటంటే, అర్వాచీనమైనది కొత్తది అయినప్పటికీ కూడా దీనిలో కొన్ని ప్రధానమైన అంశాలు ఉన్నాయి. ఇవాళ ప్రతి బిజినెస్ స్కూల్ చెప్పే అంశం టీం వర్క్. ప్రతి బిజినెస్ స్కూల్ చెప్పేది అవుట్కమ్ బేస్డ్. ఈనాటి యువతకి బతుకమ్మ పండుగ ఈ టీం వర్క్ని చక్కగా నేర్పిస్తుంది. ఎందుకంటే అది బతుకమ్మ లేదా బొడ్డెమ్మని పేర్చడం కానివ్వండి, లేకపోతే దాని చుట్టూ లయబద్ధంగా ఆడడం కానివ్వండి, ఇవన్నీ టీం వర్క్ లేకపోతే అవి కొనసాగవు. బతుకమ్మ పండుగ ప్రాశస్త్యం ఏమిటంటే దేన్నైనా సరే తనలో చేర్చుకోగలుగుతుంది. ఇది నిజంగా ఒక బ్రతుకు, లైఫ్. ఇవాళ యువత పాతకాలపు మాటలనో లేకపోతే పాతకాలపు సిద్ధాంతాలను నమ్మరు, వాళ్ళు లైఫ్ని నమ్ముతారు. అందుకనే బహుశా బతుకమ్మ పట్ల వాళ్ళు చాలా ఆకర్షితులు అవుతున్నారని నా అభిప్రాయం. వరలక్ష్మి గారు, బతుకమ్మ పండుగలో తెలంగాణ ప్రజల బతుకు చిత్రం కావచ్చు, సంస్కృతి సంప్రదాయాలు ఏ విధంగా ప్రతిబింబిస్తాయి అంటారు? ఈ మన సంస్కృతికి సంబంధించినటువంటిది ప్రకృతి సహజ సిద్ధంగా మనకు దొరుకుతున్నాయి కాబట్టి, అదే విధంగా మన జీవన చిత్రానికి అంటే మన ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాలకి కూడా అవి మన మెడిసిన్ పరంగా కూడా వర్క్ చేసేటువంటి మెడిసిన్ పరంగా మనకు తోడవుతాయి కాబట్టి ఆ ప్రకృతి నుండి సహజంగా లభించేటువంటి ఈ పూలతోటి బతుకమ్మ పేర్చడం అనేటువంటిది ఒకటైతే, ఇంకోటి ఏమనిపిస్తుంది అంటే ఈ బతుకమ్మ అనేటప్పటికీ కూడా ట్రయాంగిల్ షేప్ లో త్రికోణ ఆకారంలో కూడా ఉంటుంది కాబట్టి, త్రికోణ ఆకారం అనుకుంటే ముగురమ్మల మూలకుట్టమ్మ శక్తి స్వరూపిణి అంటారు. సో అదే విధంగా కేవలం మహిళలు మాత్రమే ఆడుతుండేటువంటి పండగ అనుకున్నప్పటికీ కూడా కుటుంబ పరంగా అందరూ ఇన్వాల్వ్ అయ్యేటువంటి పండగ. ఇంకోటి కూడా ఏమనిపిస్తుంది, మన సంస్కృతి, మన తెలంగాణ సంస్కృతి అనుకుంటే ఏ పండగలకు తీసుకున్నా కూడా ఇండివిజువల్గా చేసుకునే పండగలు ఏవి లేవు. యూనిక్గా చేసుకునేటువంటి పండగలు ఇంట్లో ఉండే ప్రతి వాళ్ళకంటే సామాజికంగా కూడా హోల్ ఒక విలేజ్ మొత్తానికి పార్టిసిపేట్ చేసేటువంటి పండగ. సో మన సంస్కృతి సాంప్రదాయాలకు సామాజికంగా కూడా, ఆధ్యాత్మిక పరంగా కూడా, అదేవిధంగా పర్యావరణానికి సంబంధించినటువంటి అంశాలు కూడా ఉండేటువంటి ఈ పండగ నిజంగానే మన తెలంగాణ పీఠం ఏదైతే ఉందో మన సంస్కృతి సాంప్రదాయాలకు పెట్టింది పేరు, యూనిటీకి పెట్టింది పేరు. సమాజపరంగా ఉండేటువంటి భేదభావాలు ఏవి కూడా కనిపించకుండా కులమత రహితంగా ఉండేటువంటి ఈ పండగను నిజంగా చాలా గొప్ప పండగ. మనకు మాత్రమే ఉండేటువంటి ఈ పండగ, తెలంగాణ బిడ్డగా పుట్టినందుకు నాకు చాలా సంతోషం అనిపిస్తున్నటువంటి పండగ కూడా. సునీత రామ్మోహన్ గారు, 9వ తారీఖున ప్రారంభమయ్యాయి మన బతుకమ్మ వేడుకలు. తర్వాత సద్దుల బతుకమ్మతో ఈ కార్యక్రమాలు మొత్తం ముగుస్తాయి. అయితే ప్రత్యేకించి సద్దుల బతుకమ్మకున్న ప్రాముఖ్యత ఏంటంటారు? బతుకునిచ్చే తల్లి బతుకమ్మ అని చెప్తేనే బతుకమ్మ ప్రాముఖ్యత మనకు తెలుస్తుంది. ఎంగిలి పూలతో మొదలై సద్దుల వరకు మనం ఆడుతున్నాం. అంటే అమావాస్యతో మొదలైనటువంటి ఈ పండుగ మళ్ళీ
దుర్గాష్టమి రోజు పూర్తి చేసుకుంటున్నాం. ఇక్కడ అమ్మ పుట్టింది, అక్కడ మళ్ళీ అమ్మనే. ఈ 9 రోజులలో మనకి రోజులు అమ్మకి అమ్మ. అందుకే దసరాలలో కూడా దీని ప్రాముఖ్యతని పక్కనే తులనాత్మకతతో కనిపిస్తూ ఉంటుంది. పుట్టిన బాలా త్రిపుర సుందరి రాజరాజేశ్వరిగా ఎదిగే స్థితి ఎట్లా ఉంటుందో ఇక్కడ కూడా దుర్గాష్టమి రోజు అమ్మని, గౌరమ్మని అత్తవారింటికి పంపిస్తున్నాం. అంటే పుట్టిన అమ్మాయిని ఎదిగే వరకు తీసుకువచ్చి అక్కడ నుండి అమ్మవారిని అంటే తల్లి గౌరిని మనం ఇక్కడ పూజ చేస్తున్నాం. విశేషమైనటువంటి స్థితి ఏంటి అంటే ఇక్కడ ఏ పూలతో మనం పూలు అనగానే అమ్మను పూజ చేస్తున్నాం అంటే ప్రతిరోజు కూడా మనకు కావాల్సిన మల్లెలు మొల్లెలు అని ఎన్నో రకాలు తెస్తాం. ఇక్కడ కానీ ఈ తెలంగాణలో ఉన్నటువంటి దక్కన్ పీఠభూమిలో, ఈ మెట్ట భూమిలో, వర్షాధార భూమిలో ఎర్ర చెక్కలు ఎక్కడుంటే అక్కడ ఉంటే, కంచెలల్లో చేలల్లో ఎక్కడ తంగేడు పువ్వు ఉంటే, ఎక్కడ గునుగు పువ్వు ఉంటే, ఏది కూడా అప్పటి వరకు పూజకు పనికిరాని పువ్వు ఉంటే, అమ్మా నువ్వు సృష్టించిన ఈ సృష్టిలో ఏది కూడా పనికిరానిది ఉండదమ్మా, ఆ పువ్వునే తీసుకొచ్చి నిన్ను కొలుస్తున్నామమ్మా అని చెప్పేటువంటి ప్రత్యేకత ఒకటి కనిపిస్తే, ఇక 9 రోజులు మనం నిజం చెప్పాలంటే 9 రోజులు పూజ చేయం. 8 రోజులలో 9వ రోజు అంటే మనకు చూడడానికి 9 రోజులు అమావాస్య నుండి, కానీ 6వ రోజు పూజ చేయకూడదు కాబట్టి మనము లెక్క పెట్టేది 8 రోజులే. ఎందుకంటే అర్రెం రోజు ఏ రకంగా మన ప్రాచీన సంప్రదాయంలో ఇప్పుడు సమయం లేదు అంటే అన్ని చోట్ల మనం చేస్తున్నాం కాబట్టి చేస్తున్నారు తప్ప అర్రెం రోజు ఎక్కడా పూజ చేయకూడదు. గౌరీదేవి అలిగిపోయినటువంటిది. ఆచార సంప్రదాయాన్ని, సంస్కృతిని సరిగ్గా ముందు తరానికి వెళ్ళాలంటే మాత్రం ఆ రోజు చేయకూడదు పండగ. అలా 9వ రోజు అంటే ఆ దుర్గాష్టమి రోజు అమ్మని మనం అత్తవారింటికి పంపుతున్నాం. ఇందులో ప్రత్యేకమైనది ఏంటంటే మొదటి రోజు ఎంగిలి పూల రోజు మాత్రం మన ఇంటి కోడళ్ళు మన దగ్గర ఆడతారు. సద్దుల బతుకమ్మ రోజు మన ఇంటికి ఆడబిడ్డలు వచ్చి ఆడతారు. సుజాత గారు, మీరు బతుకమ్మ పాటల్ని సేకరించడంతో పాటు ఎన్నో పాటల్ని అల్లుతూ ఉంటారు. మా కోసం మీకు ఇష్టమైన ఒక పాటని పాడండి. ఈ పాట మళ్ళీ మళ్ళీ వింటూనే ఉన్నాము, కానీ చాలా ఇష్టమైన పాట, మేం కట్టుకున్న పాట. మా ఇంటికి వెళ్ళి ఎంతోమంది పిల్లల్ని అక్కడ కోలాటం వేశాక ఇక్కడ జనం మధ్యలోకి వచ్చిన పాట. చిత్తుల బొమ్మ శివుడి ముద్దుల గుమ్మ, చిత్తుల బొమ్మ శివుడి ముద్దుల గుమ్మ, బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన, బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన. చిత్తుల బొమ్మ శివుడి ముద్దుల గుమ్మ, చిత్తుల బొమ్మ శివుడి ముద్దుల గుమ్మ, బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన, బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన. రాగి బిందె తీసుకరమని నీలాకుపోతే, రాగి బిందె తీసుకరమని నీలాకపోతే, రామచంద్రుడెదురాయే నమ్మో ఈ వాడలోన, రామచంద్రుడెదురాయే నమ్మో ఈ వాడలోన. నే నడిచే దారుల్లో నాగమల్లెలో బంతియా పువ్వు పూసే నాగమల్లెలో, నే నడిచే దారుల్లో నాగమల్లెలో బంతియా పువ్వు పూసే నాగమల్లెలో, నే నడిచే దారుల్లో తీగ మల్లెలో తంగేడు పువ్వు పూసే తీగ మల్లెలో, నే నడిచే దారుల్లో తీగ మల్లెలో తంగేడు పువ్వు పూసే నాగమల్లెలో, నాగమల్లెలో. ఈ పాటనే పూలతోని గోపురం వేసి సామాజికంగా సమత మమత చెప్పిన ఈ పండగ పాటల ద్వారా గొంతుకను ప్రపంచానికి వినిపించేలా, అంటే స్త్రీలలో ఉన్న కోరికను కూడా బయటికి చెప్పడానికి చాలా వేదికగా ఉపయోగించిందని చెప్పవచ్చు. అశ్విని గారు, కేవలం మహిళలు మాత్రమే ఆడుకునే అరుదైన ప్రత్యేకమైన పండుగ బతుకమ్మ. బతుకమ్మకి మహిళల జీవన విధానానికి సంబంధం ఏంటంటారు? అసలు బతుకమ్మ అంటే బ్రతుకు అమ్మ అనే పేరు. బ్రతుకు అమ్మ అనే పేరు ఎందుకు వచ్చింది అంటే, ధర్మాంగుడను రాజు, సత్యవతి అని ఇద్దరు భార్యాభర్తలు రాజు, వాళ్ళకు 100 కుమారులు పుట్టి చనిపోయారు. తను ఆ సందర్భంగా తను చాలా బాధపడి తన పూజల ఫలితంగా అమ్మవారిని, నీకు ఆమె పూజ చేసిన తర్వాత ఆమెకు ప్రత్యక్షమై నీకు ఏ వరం కావాలో కోరుకో అనంటే, మా ఇంట్లో నువ్వు లక్ష్మి బిడ్డగా పుట్టు అని తనను వేడుకుంటాడు. వేడుకున్న తర్వాత తను వాళ్ళ ఇంట్లో జన్మిస్తుంది అమ్మ. ఆమె పుట్టిన తర్వాత బ్రతుకు అమ్మ
అనే బతుకమ్మ అని పేరు పెట్టారు. అదే బ్రతుకు అమ్మ బతుకమ్మగా మారింది. మనము ఈ బతుకమ్మ పండుగను నేను చిన్నతనంలో పుట్టమట్టి తీసుకొచ్చి దాన్ని శ్రీచక్ర రూపంగా తయారు చేసి 5 వరుసలు 9 వరుసలు చేసి రుద్రాక్ష పువ్వులు, గోరెంట పువ్వులు, బీర పువ్వులు అన్ని పువ్వులు పేర్చి సాయంకాల సమయంలో ఈ చిన్న వనితలందరూ కలిసి బొడ్డమ్మ ఆడుకునేవాళ్ళు. ఇది 9 రోజుల తర్వాత మళ్ళీ బతుకమ్మ, మళ్ళీ ఎంగిలి పువ్వుల నుంచి వెళ్ళి ఈ 9 రోజుల వరకు బ్రతుకమ్మ పండుగ. అదే ఆడి నవరాత్రులు అనే పేరెందుకు వచ్చింది? అమ్మవారు జన్మించింది, ఈ దేవతలను అందరినీ బాధ పెడుతుంది అని అప్పుడు దేవతలందరూ మొరలు వీడగా అమ్మవారు ఏ రూపము దాల్చినా మహిషాసురుడు మర్దన కావడం లేదు. అప్పుడు అమ్మవారు ఎన్నో రూపాలు తాల్చి ఈ దేవతల యొక్క శక్తి మొత్తం అమ్మవారికిచ్చి అన్ని ఆయుధ రూపంలో అమ్మవారికిచ్చి ఆ అమ్మవారే శక్తి రూపమై ఆయనను సంహరిస్తుంది. అప్పుడు ఈ అమ్మనే మనము బతుకమ్మ రూపంలో ప్రకృతి అమ్మవారు, ప్రకృతే అమ్మవారు, ఆ అమ్మవారే బతుకమ్మ రూపంలో గౌరమ్మను పేర్చుకొని మనము బతుకమ్మగా ఆడుతున్నాం. సునీత గారు, మన తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే బతుకమ్మ పండుగ గురించి, పండుగ విశిష్టత గురించి ముందు తరాలకు ఎటువంటి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందంటారు? ప్రకృతిని సంరక్షించాలి. ఎందుకంటే ప్రకృతి పరమాత్మగా తలుస్తున్నాం కాబట్టి బతుకమ్మ పండుగ అంటే ప్రకృతిని రక్షించాలి. దాంతోపాటు ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఆచార సంప్రదాయాలు అలా కొనసాగించాలి. ఒక క్షీరధార లాగానే వెళ్ళాలి. అంటే ఏ పువ్వుతో బతుకమ్మను పేర్చాలో దానితో పేర్చినప్పుడే జలంలో కలిపినప్పుడు వచ్చే ఔషధ గుణం అటు సాగునీరు, పశువులకి తాగునీరుకి పనికొస్తుంది. కాబట్టి కాగిత పూలతో కాకుండా ప్రకృతిలో వికసించిన పూలతో మాత్రమే బతుకమ్మని పేర్చుకుందాం. ఆడేటప్పుడు ఒక్కసారి బతుకమ్మ ఆట ఆడితే సంవత్సర కాలం నడున్నొప్పి రానటువంటి ఒక గొప్ప తత్వం ఉన్నటువంటి ఈ పండగని అలాగే ఆడుకుందాం. ఎన్నో పాటలు నేర్చుకుందాం, కట్టుకుందాం. మైకులు పెట్టి పాడొద్దు. మైకులు పెట్టి ఆట ఆడడం కాదు, చక్కగా 2 గంటలు ఆటను ఆడుకుందాం. పాటల్ని స్వయంగా పాడుకుందాం. ప్రకృతి ఇచ్చిన పుష్పాలనే బతుకమ్మని పేర్చుకుందాం. ఎలా పేర్చాలో నేర్చుకుందాం. వీటిని ముందు తరానికి అందించిన వాళ్ళం మనం అవుతాం. వరలక్ష్మి గారు, మీ అభిప్రాయం? బతుకమ్మ అన్నది మనం ఇంత విశిష్టంగా చెప్పుకుంటున్నాం, ఇంత గొప్పగా చెప్పుకుంటున్నాం, ఇంత పవిత్రత కలిగిన పండగగా కూడా చెప్పుకుంటున్నాం. మరి ఇందులో మనకి క్రమబద్ధత, ఒక నియమ నిష్టలు, మరి నీతి సూత్రాలైన పాటలు మన పిల్లలకు, కన్నె పిల్లలకు కానీ మహిళలకు కానీ ఎలా మెలగాలి, రేపు పెళ్ళయ్యాక అత్తగారింట్లో ఎలా మెలగాలి, ఇలాంటి నీతి సూత్రాలు కూడా ఇందులో ఇమిడి ఉన్నాయి. అవన్నీ చిన్నప్పుడు మేము అమ్మ ద్వారా పాటలు నేర్చుకున్నాము. ఇప్పటికీ అవే కంటిన్యూ అవుతున్నాయి. ఎన్నో రకాల కథలు ఈ చరిత్రలో మనం వింటున్నాం. ధర్మంగధరాజే కాకుండా కాకతీయ మహారాణి, మరి రుద్రమాదేవి గురించి చెప్పుకున్నాం. ఒక అన్నా చెల్లెళ్ళ కథ కూడా ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఇది ముందు తరాల వాళ్ళకు కూడా మనం వివరించాలి. అందరికీ సోదరి మనలకు తెలిసినా కానీ ఈ బిజీ లైఫ్లో ఇవన్నీ విడమర్చి చెప్పలేకపోతున్నారు. వరలక్ష్మి గారు, మీ అభిప్రాయం? చప్పట్లు కొడుతున్నప్పుడు ఆక్యుప్రెషర్ అనేటువంటిది కాకుండా మనం వంగి లేసినప్పుడు కూడా మనం పీల్చుకునేటువంటి గాలి, ఇప్పుడు ఈ రోజు ఈ బతుకమ్మ పండుగ నేపథ్యంలో ఇక్కడికి వస్తున్నప్పుడు కూడా లోపల రాగానే కూడా బంతిపూల వాసన ఎంత ఆహ్లాదంగా అనిపించింది. సో ఈ బతుకమ్మ పేర్చేటప్పుడు కూడా ఇన్ని రకాల పూలు, 9 రకాల పూలు, 11 రకాల పూలు పెట్టిన కూడా అన్ని వరుసలలో పేరుస్తారు. అవన్నీ కూడా మనం వంగి అమ్మకు చప్పట్లు కొట్టి మళ్ళీ పై చప్పట్లు కొట్టినప్పుడు కూడా అవి ఇన్హేల్ చేయడం, అంటే ఆ గాలిని పీల్చుకోవడం చేయడం అనేటువంటిది కూడా మనకు ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా ఈనాటి అమ్మాయిలకు కూడా మరీ పాత పాటలు అట్లా అనుకునే దానికి కూడా మీరు బెంగపడాల్సిన అవసరం లేదు. ప్రతి అమ్మాయి కూడా ఈ బతుకమ్మను మంచిగా ఆడండి. లైక్ లైఫ్ లాంగ్ మంచిగా మీరు నాజుగ్గా, హెల్తీగా, హ్యాపీగా ఉండే విధంగా ఉండేటువంటి పండగ మన తెలంగాణ ప్రత్యేకం. సో దాన్ని సార్థకత చేసుకోండి. మరొకసారి బతుకమ్మ శుభాకాంక్షలు. లక్ష్మీదేవి గారు, మీరేమంటారు? ముందు తరం వాళ్ళు నేర్చుకోవాలంటే కొన్ని నిర్మితీయపరమైన మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ మనకు ఏ స్కూల్లో, కాలేజీలలో కూడా పాట సంగతి వదిలేసేయండి, మన సంస్కృతికి సంబంధించిన అంశాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ముందు తరాల వాళ్ళకి దీనికి సంబంధించిన అంశాలు తెలియాలంటే కనీసం ఏదో ఒక లెవెల్లో ఇది ఒక ఫెస్టివల్గా చేయడమో లేకపోతే దీనికి సంబంధించిన పాటలు నేర్పించడం కరిక్యులంలో ఒక భాగంగా చేయాలండి. ఇది స్టూడెంట్స్కి సంబంధించినంత వరకు. రెండో అంశం, మనం యోగా దానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. ముఖ్యంగా వర్కింగ్ ఉమెన్ కానివ్వండి, వర్కింగ్ మెన్ కానివ్వండి. బతుకమ్మ పండుగలో
యోగా ఏదో ఆసనాలు అన్న పేర్లు లేవేమో కానీ దానికి సంబంధించిన ఒక కాంప్రహెన్సివ్నెస్ ఏదైతే ఉందో అవన్నీ కూడా దాంట్లో ఉన్నాయి. తెలంగాణ ప్రజల జీవన చిత్రం, సంస్కృతి సంప్రదాయాల ప్రతిబింబం బతుకమ్మ పండుగలో మనకు దర్శనమిస్తాయి. ప్రకృతితో మమేకమై జానపద సొబగులతో అలరించే సామూహిక నృత్య రూపమే మన బతుకమ్మ. మన జీవన విధానంలో భాగమైన పండుగ పరమార్థాన్ని ముందు తరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. ఇది నేటి నారీభేరి. వచ్చే వారం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.